అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి, మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం పేర్లు కూడా మర్చిపోయి ఉంటారు. జైల్ బరో, రైల్ రోకో, సాగరహారం, మానవహారం, చాలా 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 ఉద్యమాలు చేసినాం. వంట వార్పులు, బతుకమ్మలు, సింగరేణి కార్మికులు, సడక్ బంద్, అన్ని ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే పాపం మా గ్రామాలలో టెంట్లు నడిపారు, మండలాలలో టెంట్లు నడిపారు. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు నాకు గుర్తుంది, సంఘాలకు ఫ్రీగా కొట్టించిచ్చారు, ప్యాంప్లెట్లు వేసుకోండి రా బాబు అని చెప్పి. అనేక మంది చిన్న స్కూళ్ళు, పాపం బడ్జెట్ స్కూళ్ళు, వాళ్ళకే స్కూళ్ళు చక్కగా నడవవు, వాళ్ళు బస్సులు ఇచ్చి మనకు స్కూళ్ళకు మనకు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలే. ఆ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అయితే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 చల్లబడ్డరు తప్పితే వాళ్ళకేం జరగలే. చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లాభం జరగలే. కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడిగా 40వ స్థానంలో వచ్చింది. మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి రాబోతూ ఉంది. మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి రాబోతూ ఉంది. అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు. ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు, పనిచేసిండు. మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు. అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది. మనకుండే గుణమే మంచితనం, మనకుండే గుణమే కలుపుగోలుతనం, మనకుండే గుణమే బోలాతనం. దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే. రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి నేను. ఆనాడు మీ అందరికీ తెలుసు, నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర, ఎంతోమంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, విద్యార్థులకు మాట ఇచ్చి, యువతకు మాట ఇచ్చి, మహిళలకు మాట ఇచ్చి, ముసలి వాళ్ళకు మాట ఇచ్చి, అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లు ఎక్కుంటూ ఈయన వచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఉద్యమకారులందరి దగ్గర నుంచి. ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షలు పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయిండు.